రాస్తున్నటువంటి పత్రికలో నుంచి 12వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనము చదువుకునేదాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. 2వ వచన ప్రారంభం విధముగా ఉన్నది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన మొగట వలన రూపాంతరము పొందిడి. ఈ వాక్యము ఇంత పర్యంతం. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానము చేద్దాం. అక్కడ రాయబడిన వాక్య భాగంలో మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీరు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియులారా, 2023వ సంవత్సరములో నుంచి 2024వ సంవత్సరమని నూతన సంవత్సరములోనికి వచ్చిన మనము దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి. అందుకోసం మనము ఈ యొక్క లోక మర్యాదలను అనుసరించకుండా 1 ఉత్తమమును, 2 అనుకూలమును, 3 సంపూర్ణమును అవి అయ్యున్న దేవుని చిత్తాన్ని తెలుసుకుని మన మనస్సు మార్చుకోవాలి అని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులారా, మరి మనము గమనించినట్లయితే 3 అంశాలు అందులో మనకి అగుపడుచు ఉన్నవి. 1 ఉత్తమం అంటే ద బెస్ట్. 2వది అనుకూలము, 3వది సంపూర్ణం. ఈ 3 తెలుసుకుని ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము ఏమి చేయాలని రాయబడి ఉన్నదంటే మనస్సు మార్చుకుని నూతనంగా రూపాంతరం పొందాలి అని తెలియపరుస్తూ ఉన్నది. చూడండి, ఉత్తమము అంటే ఏమిటి? మీకా గ్రంథములో 6వ అధ్యాయములో 9వ వచనములో ఆ మాట మనకి కనిపిస్తూ ఉన్నది. మానవుడా, నీకు ఉత్తమమైనది నేను తెలియపరుస్తూ ఉన్నాను అని అక్కడ రాయబడి ఉన్నది. ఆలకించుడి, ప్రకటన చేయుచున్నాడు, జ్ఞానము గలవాడు, మీకా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. మీకా గ్రంథము చూడండి, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడుతున్నది. న్యాయముగా నడుచుకొనుట, కనికరము చూపించుట, ప్రేమించుట, దీన మనసు కలిగి ఉండుట, దేవుని ఎదుట ఇవి కలిగి ప్రవర్తించుటయే కదా. ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు. అవి ఉత్తమమైనవి. ఏది ఉత్తమమైనదో దానిని తెలుసుకొనుడి. ఏది ఉత్తమమో తెలియపరచబడుతున్నది. దయ కలిగి ఉండటం, నీతిగా నడుచుకోవటం, ఇదే కదా దేవుడు అడిగేది. 2వది అనుకూలం. మన మూల వాక్యములో నుండి 2వది అనుకూలం అంటే రాజుల మొదటి గ్రంథములో 3వ అధ్యాయములో 6వ వచనములో ఆ మాట మనకు కనపడుతూ ఉన్నది. ప్రియులారా, గమనించుకున్నట్లయితే చూడండి, రాజులు మొదటి గ్రంథములో నుంచి 3వ అధ్యాయములో 6వ వచనములో చెప్పబడుతూ ఉన్నది. సొలొమోనుట ఇలాగ మనవి చేసిన ఏమనంటే, నీ దాసుడును నా తండ్రినైనా
దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను. ఇప్పుడు అనుకూలమైనది ఏమిటి అనంటే, అక్కడ దావీదు గారు దేవుని దృష్టికి సత్యమును నీతిని అనుసరించి యథార్థ మనసు గలవాడై ప్రవర్తించుట దేవునికి అనుకూలముగా ఉన్నదట. ఇప్పుడు ఈ 2024వ సంవత్సరంలో మనకి అనుకూలమైనది కూడా నీతిగా యథార్థముగా నడుచుకొనుట. మూడవది సంపూర్ణమైన, మన మూల వాక్యములో దాగి ఉన్న మూడవది సంపూర్ణమైన. తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాట కనిపిస్తూ ఉన్నాం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములు ఏం చేయాలట? ప్రార్థనలు చేయాలి. ఇది సంపూర్ణమైనది. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భోగభాగ్యాల కోసము ప్రార్థించడము కాదు, గాని ఏమని రాయబడి ఉన్నది అనంటే, సంపూర్ణమైనది ఏమిటి అనంటే, నీవు సుఖముగా బ్రతకటం కోసం మనుషులందరి కోసం ప్రార్థించాలి. ఈ 2024 సంవత్సరంలో మూలవాక్యములో రాయబడిన మాట, మీరు లోక మర్యాదలు అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించుకొని మీ మనస్సు మారాలి, మీ బ్రతుకు మారాలి, ఈ సంవత్సరమైనా మారాలి అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, మరి దేవుడు ఎందుకు 2024 సంవత్సరంలోనైనా నిన్ను మారమంటూ ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే, మనము పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 17వ వచనంలో మనకి జవాబు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఈ మనుషులు ఎప్పటివరకు మారకపోయినప్పటికీ కూడా ఈ 2024వ సంవత్సరం అయినా మారాలి అని అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించుచు మొదలు పెట్టెను. పరలోక రాజ్యము సమీపిస్తూ ఉన్నది. కావున మీరు ఈ 2024 సంవత్సరాలైనా మారాలి అంటే ఈ లోక మర్యాదలను అనుసరించక మనము దేవుని వాక్యాన్ని బట్టి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయినున్న దానిని తెలుసుకుని మన మనస్సు మార్చుకుని రూపాంతరము పొందాలి. ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి, నూతన పరచబడాలి. ప్రియులారా, ఆలోచించండి. అయినా ఈ మనుషులట ఎన్ని సంవత్సరాలున్నా మారటం లేదట. చూడండి, ఇజ్రాయేలు జనాంగము కూడా దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు వారి పట్ల కనపరిచినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి వారు కూడా మారు మనసు పొందకుండా దేవునికి విరుద్ధంగా బతికినట్లుగా నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 30వ వచనంలో మనకి కనపడుతూ ఉన్నది. ఎన్ని సంవత్సరాలుగా మీరు మారకుండా ఉంటారు? నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి, గాని వారు వినకపోయిరి. ఈ మార్గం లేదు. ఎన్ని సంవత్సరములున్నా మనుష్యుల్లో మార్పు రావటం లేదు. ఎముక తోలు తెచ్చి ఎంతంత బతికినా నలుపే గాని తెలుపు కాదు అన్నా చందాన ఈ మనుష్యులట మారటం లేదట. ఇజ్రాయేల్ జనం కూడా అట్లాగనే ఎన్ని సంవత్సరాలున్నా మారట్లేదట. కొంతమంది అనుకుంటున్నారు ఇంకా టైం ఉన్నదిలే,
ఈ సంవత్సరము కాదులే, మనం వచ్చే సంవత్సరం మారదాములే. 2021లో అలాగే అనుకుని, 22లో అలాగే అనుకుని, 23లో అలాగే అనుకుని, 24వ సంవత్సరం కూడా అలాగే అనుకుంటే, దేవుని వాక్యము చాలా స్పష్టముగా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నదట. ఒక దినమట దేవుని వాక్యము చెబుతున్నది. పేతురు గారు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏమిటో తెలుసా? ప్రియులారా, ఈ సంగతి మర్చిపోవద్దు. ప్రియులారా, సంగతి మర్చిపోకుడి. చూడండి, ఒక సంగతి మర్చిపోవద్దు సుమా. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము ఈ సంవత్సరములు గాను 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. మనం అనుకుంటూ ఉన్నాము వచ్చే సంవత్సరం మారుతాంలే, వచ్చే సంవత్సరం మారుతాంలే అనుకుంటూ ఉన్నాం. కానీ ఆ ఒక్క దినము 1000 దినములు అయితే మరి 1000 దినములు అంటే నేను ఇంకా బతుకుతాను అనుకుంటే ఒక్క రోజులోనే పోతామేమో, ఒక్క రోజులోనే పీపు వచ్చేస్తుందేమో తెలియదు. మనకు రేపేమి సంభవించినో మనకు తెలియదు. కానీ ఈ మనుష్యులు మారటం లేదు. రేపు మారదాం, ఎల్లుండి మారదాం, వచ్చే సంవత్సరం మారదాం అనే ఆలోచనలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నది ఏమిటంటే, ఎందుకు ఈ మనుషులు మారటం లేదు అని అంటే, అదే నెహెమీయా గ్రంథంలో 9వ అధ్యాయం 35వ వచనంలో చెప్పబడుతున్నది. ఎందుకు ఈ మనుషులు మారటం లేదు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మారండి. ఎందుకు తెలుసా? దేవుని రాజ్యం సమీపిస్తూ ఉన్నది. నువ్వు 2023లో నువ్వు మారలేదు, 2024 కన్నా మారు అని చెబుతుంటే ఈ మనుషులు మారటం లేదు. కారణం చదవండి. వారు తమ రాజ్య పరిపాలన కాలం ఉంది. నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచుకున్నాను. నీవు వారికి ఇచ్చిన విస్తారమగు బలవంతమైన భూమిని అనుభవించి నిన్ను సేవించకపోయి తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందలేకపోతున్నారు. అందుకే మారటం లేదు. వారి చెడు నడతలు విడవలేకపోతూ ఉన్నారు. వారి ఈ లోకంలో ధన ధాన్యాలు సంపాదించుకుని, ఆస్తి సంపాదించుకుని నాకేమిటిలే అనే గర్వంతో బ్రతుకుతున్నట్లుగా రాయబడి ఉన్నది. నీవు వారికి ఇచ్చిన విస్తారముగా బలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవించకపోయి వారు చెడు నడతలు విడిచి మారు మనసు పొందకపోతూ ఉన్నారు. ఎక్కువైపోయింది. బంగారం, ధనం, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఎక్కువైపోయి ఈ మనుష్యులట దేవుని మాట వినక మారు మనసు పొందలేక పోతూ ఉన్నారట. ప్రియులారా, ఆలోచించండి. మరి దేవుని వాక్యం చెప్తున్నది కదా, ఏమని? పరలోక రాజ్యం సమీపిస్తూ ఉన్నది, మీరు మారండి. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, మారండి, మారి మనసు పొందండి, మీరు రూపాంతరం పొందండి. 2024లోనైనా మీరు మారండి అని చెబుతూ ఉంటే ఎవరు మారటం లేదట. అందును బట్టి దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. దేవుని మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నవి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 20 నుంచి 24 వచనాల్లో ఆ మాట కనపడుతుంది. దేవుడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా చెప్తున్నాడు, మారని పట్టణములు ఏమైపోతాయో, మారని మనుషులు ఏమైపోతారో అని రాయబడి ఉంది. చదవండి. ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట ఆయన వారిని గద్దింపసాగెను. మారు మనసు పొందని వారిని ఆయన ఏం చేస్తున్నాడట? గద్దిస్తున్నాడు. అందుకే 2023లో నువ్వు మారలేదేమో, ఈ 2024 సంవత్సరంలో అయినా మారు అని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. కానీ మనం మారటం లేదు. మనము మారకపోవటానికి కారణం ఏమిటి? ఎందుకు మారాలి? దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, అపోస్తుల కార్యములలో 20వ అధ్యాయంలో
21వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది, మీరు వారు వీరు అని తేడా లేదు, ఆ కులం ఈ కులం అని తేడా లేదు, ఆ ఊరు ఈ ఊరు అని తేడా లేదు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేదు, ఆ దేశం ఈ దేశం అని తేడా లేదు, నలుపువారు తెలుపువారు అని తేడా లేదు. ఏమని రాయబడింది? మరియు ప్రయోజనకరమైనది ఏదియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు మీకు తెలియజేయచ్చు, బోధించుచు బోధించుచు దేవుని దేవుని ఎదుట ఎదుట మారు మనసు పొంది దేవుని ఎదుట మారు మనస్సు పొంది పొంది ప్రభువైన మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను. విశ్వాసం ఉంచవలనని ఎవరికి? యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయో మీకు కూడా తెలియపరచబడింది. అలనాడు యూదా జనాంగానికి తెలియపరిచినటువంటి వాక్యం ఇప్పుడు మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఏమని? మారు మనస్సు పొందండి. 2023లో నువ్వు పొందలేకపోయావు గనక 2024 సంవత్సరంలోనైనా నీవు మారు మనసు పొందు. నీవు మారు మనసు పొందాలంటే దానికి సాదృశ్యం ఏమిటో తెలుసా? నీవు ఉత్తమమైన దానిని అలవర్చుకోవాలి, అనుకూలమైన దానిని నీవు అవలంబించాలి, సంపూర్ణమైన దానిని నీవు పాటించాలి అని వాక్యము మూల వాక్యములో నుంచి మనకి విశదమవుతూ ఉన్నది. అయితే ఈ మనుష్యులు మారటం లేదట, అయితే ఈ మానవులు మారటం లేదట. కారణం ఏమిటి? మారకపోతే వారికి వచ్చేటువంటి నష్టం ఏమిటి? తెలిసి కూడా కొందరు మారటం లేదు, తెలియక కొందరు మారటం లేదు. చూడండి, బ్రహ్మపత్రికలో 2వ అధ్యాయంలో 4 నుంచి 5 వచనాలు చదివితే ఈ మనుష్యులంట మారకపోవటం వల్ల, మార్పు చెందకపోవటం వల్ల, ఎప్పుడు కూడా ఆ పాప జీవితంలోనే మగ్గిపోతుండటం వలన, ఎప్పుడు కూడా ఆ యొక్క రుగ్మత, పాపం అనే రుగ్మతలోనే వారు ఉండటం వలన మార్పు పొందకపోతే ఉగ్రత దినమందు దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడి ఆ దినమందు నీకు నీవే ఉగ్రత తెచ్చుకుంటావు అని రోమపత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మనకి దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నారట. మీ కాఠిన్యమును మార్పు పొందని మీ హృదయమును అనుసరించి ఏం చేస్తారు? మార్పు పొందని మీ యొక్క హృదయాన్ని బట్టి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందున నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. చూడండి, చేపలు వేసవికాలం ఆ యొక్క భూమిలో నుంచి బయటకు వచ్చి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఎందుకు? వర్షాకాలము బయటకు వస్తే ఆ వర్షంలో పుట్టుకుపోతాయి. కాబట్టి భూమి లోపల ఆ ఆహారాన్ని దాచుకోవటానికి వేసవి కాలము బయటకు వచ్చి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అంటే దాచుకుంటాయి, పెరిగేసుకుంటాయి. మరి నీవు మారు మనసు పొందక, నీ మనసు మారక, నీ హృదయములో అనేకమైన దుష్ట తలంపుల చేత నీవు బ్రతుకుతూ ఉండుట చేత ఉగ్రత దినమందు నీకు నీవే, ఎప్పుడు తెలుసా? దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడినప్పుడు నీకు నీవే ఉగ్రతని పోగేసుకుంటావు అని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియులారా, ఎవరైతే మారరో, ఎవరైతే మారు మనసు పొందరో వారు లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనంలో తెలియపరచబడుతున్నది. ఎవరైతే మారు మనసు పొందరో వారు, చదవండి, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ ఎలాగా? అలాగే నశించిపోతారట. ఎలా నశించిపోతారో కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 21వ వచనం రాయబడింది. 2 కొరింథీయులకు రాసిన పుస్తకంలో
12వ అధ్యాయంలో 21వ వచనంలో ఆ మాట రాబడింది. ఎలాగ నశించిపోతారట? మారు మనసు పొందని అనేకులు, మారు మనసు లేని మనుషులు, మారు మనసు పొందని జనాంగం ఎప్పుడు ఏడు కొట్టు మొక్కముతో ఉంటారట అని రాయబడి ఉన్నది. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమని, నేను మీకు ఇష్టడుగాను ఉండనేమని, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, పందెములను, గుసగుసలాటయు, అల్లరులను ఉండునేమో అని నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను నిన్నబుచ్చునేమో అని మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మీరు మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వస్తున్నదేమో అని భయపడుతున్నాడు అంట పౌలు గారు. ఎందుకు భయపడుతున్నారు తెలుసా? ఈ మారు మనసు పొందని ఈ జనాంగము ఏడుపును చూడవలసి వస్తాదేమో అని ఆయన భయపడుతూ ఉన్నాడట. ప్రియులారా గమనించండి, యేసు కృపా వాక్కు వింటున్న వారు ఆలోచన చేయండి. మారు మనసు పొందని వారు దుఃఖపడవలసి వస్తుంది. గమనించండి ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ప్రియ యవ్వనస్తులారా, యేసు కృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మీరు మారు మనసు పొందకపోతే మీ మీదకి మీరే వక్రతను తెచ్చుకుంటారు. మిమ్మలను గురించి ఏడవవలసి వస్తుందని బాధపడుతుంది. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. 2023 సంవత్సరంలో మారు మనసు పొందకపోతే 2024 సంవత్సరంలోనైనా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు నశించిపోకూడదు. వాక్యము చెప్తున్నది కదా, మీరు మారు మనసు పొందని ఎడల మీరు నశించిపోతారు అని. మారు మనసు పొందని వారు ఏడుస్తుంటే నేను చూడలేనని భయపడుతున్నాడు ఆయన. ఇలా గమనించండి. ఒకవేళ నీవు మారితే, నీ బ్రతుకు మారితే, ఈ 2024 సంవత్సరంలో నీవు మారితే, నీ బ్రతుకు మారితే, నీ మనసు మారితే, నీ జీవితం మారితే, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనం చెప్పబడుతున్నది, నీ బ్రతుకు దినములన్నిట కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడట. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను అంటున్నాడు. వీళ్ళరా ఆలోచించండి. ఒకవేళ మనము దేవుని మాట వింటే, యోనా గారి మాట విన్నటువంటి నినివే పట్టణము మారు మనసు పొందింది. లూకాసు వార్త 11వ అధ్యాయం 32వ వచనంలో గాని, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో గాని మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా చెప్పబడిన మాట, నినివే వారు యోనా గారు చేసిన ప్రకటనను విని మారు మనసు పొందారు గనక నినివే పట్టణము రక్షించబడింది. నినివే మనుషులు వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారండి. చూడండి ప్రియుల, సొదొమ గొమొర్రా పట్టణము తగలబడిపోయింది, కాల్చబడింది. మరి రూపురేఖలు కూడా లేకుండా పోయిందంటే కారణం ఏమిటి? అక్కడ పాపం ఎక్కువైపోయింది. మరి ఇవే పట్టణంలో కూడా పాపం అన్నది. కానీ మీరు మారు మనసు పొందండి అని యోనా గారు ప్రకటించగానే ఆ పట్టణస్థులందరూ కూడా విని ఉపవాసం నుండి దేవునికి మరి క్షమాపణ కోరుతున్నారు. ప్రియులారా, ఆ యొక్క నినివే పట్టణము రక్షించబడింది మాట వినిన కారణము చేత, మారు మనసు పొందిన కారణము చేత.
మరి మనము కూడా వింటే, ఈ మాట విని మనము కూడా 2024 సంవత్సరంలో మారు మనసు పొందితే, మన మనస్సు మార్చుకుని రూపాంతరము పొందితే, దేవుడు మనలను కూడా నినివే పట్టణాన్ని కాపాడని రీతిగా మనలను కూడా కాపాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కావున ప్రియ సంగమా, దేవుని వాక్యం చెబుతున్నది కీర్తన 55వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమని తెలుసా? పురాతన కాలం మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారు మనసు లేని వాడై తనకు భయపడని వారికి చూసారా, భయపడాలి. పడని వారికి ఏమిస్తాడట? ఆలోచించండి. దేవుని మాట లెక్క చేయని వారికి, దేవుని మాట నుండి వారి మీదకి వారు నాశనం అయిపోతారు. ఇది శాపము కాదు, దైవజనుడు పెట్టే శాపము కాదు. దేవుని యొక్క వాక్కు హెచ్చరిక తెలియపరుస్తున్నది. 2023 సంవత్సరం నువ్వు మారకపోతే, 2024 సంవత్సరాలైనా నువ్వు మారకపోతే నశించిపోతావు, ఏడవలసి వస్తుంది. నీ కుటుంబంలో దుఃఖము, నీ జీవితంలో దుఃఖము, నీ బ్రతుకులో దుఃఖము చూడవలసి వస్తుందేమో అని భయపడుతున్నాను. గమనించండి. కాబట్టి దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతున్నది. ఈ యొక్క 2024 సంవత్సరంలో నీవేమి చేయాలో అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 22వ వచనంలో చెప్పు. నువ్వేం చేయాలి? కాబట్టి ఈ నీ చెడుతనమును ఎవరిది? నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనాలి. ఈ సంభాషణ పేతురు గారికి సీమోను గారికి మధ్య జరుగుతున్నది. ఇది చూడండి. ఇప్పుడు కాబట్టి నినివే పట్టణం కాపాడబడింది, సొదొమ గొమొర్రా తగలబడిపోయింది. మరి నీ బ్రతుకు ఎలా ఉంటుందో గమనిస్తున్నారా? అందును బట్టి కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును ఈ 2024 సంవత్సరంలో వేడుకోవాలి. ఏమి చేయాలి? ఇప్పుడు మన చెడుతనము విడిచిపెట్టాలి. చెడుతనము విడిచిపెట్టి ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న వాటిని తెలుసుకొని వాటి ప్రకారము నడుచుకొని నీవు 2024 సంవత్సరంలో రూపాంతరం పొందాలి. నూతనంగా మారాలి. నీ ఆలోచన, నీ యొక్క నడవడిక, నీ ప్రవర్తన నూతనంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి రీతిగా నీ ఉంటే, అట్టి రీతిగా నీ యొక్క మారు మనసు జీవితం నీవు కలిగి ఉంటే, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. అట్టి రీతిగా నీవు ఉంటే, అట్టి రీతిగా నీవు బ్రతికితే, అట్టి రీతిగా నీవు ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను అంటున్నాడు. నీవెక్కడికి వెళ్ళినా, నీవు వెళ్ళే స్థలమైనా, నువ్వేది కోరుకున్నా, నువ్వేది ప్రయత్నించినా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ప్రతి స్థలములో నీకు తోడుగా ఉంటాను. నీకు తోడుగా ఉండి ఏం చేస్తానంటున్నాడు? నిన్ను కాపాడుతానంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడైనా ఇకనైనా ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన రీతిగా ఇప్పుడైనా ఇకనైనా ఈ 2024లోనైనా నీవు నీ యొక్క నిర్జీవ క్రియలను విడిచిపెట్టి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుతూ దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను, హస్త నిక్షేపములను,
పునరుద్ధానమును పునరుద్ధానమును నిత్యమైన తీర్పును నిత్యమైన తీర్పును మేళ అని పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మాని చదవండి. సంపూర్ణమగుటకు ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? నీ నిశ్చీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుతూ దేవుని వాక్యంలో నీవు సాగిపోవాలి. ఈ 2024 సంవత్సరంలో నీవు మారు మనసు పొందావు అని తెలియాలంటే నీ యొక్క పాప క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వాక్యములో సాగిపోవాలి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి అట్టి రీతిగా నీవు సాగిపోతే, అట్టి రీతిగా నీవు ముందుకెళ్ళగలిగితే, అట్టి రీతిగా నీవు దేవుని వాక్యములో నడవగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చెప్పబడినట్లు, నా కుమారుడా నా ఉపదేశములను మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గనుకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. ఎప్పుడు ఎప్పుడు నీవు నీ క్రియలను విడిచిపెట్టి, ఒకవేళ 2022 విడిచిపెట్టలేకపోయావేమో, ఇప్పుడైనా ఇకనైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ యొక్క చెడు క్రియలను విడిచిపెట్టి చెడుతనమును మానుకుని మారు మనసు పొంది దేవుని వాక్యములో సాగిపోతే ఆయన నీకు దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములు అను శాంతిని నీకు అనుగ్రహించును. అందుకోసము నీవు నీ ప్రవర్తనను మార్చుకుని, నీ నడవడికను మార్చుకుని, నీ జీవితాన్ని సరిదిద్దుకుని ఎస్కేలు గ్రంథములో 18వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా నూతన హృదయాన్ని నీవు పొందుకుని, నూతన బుద్ధిని నీవు తెచ్చుకుని, ఈ నూతన సంవత్సరములో నీవు నూతనంగా ఉండాలి. ఇప్పుడైనా ఈ 2024 సంవత్సరంలోనైనా నీవు మారు మనసు పొంది నూతనంగా జీవిస్తూ, నూతన ఆశీర్వాదాలు పొందుతూ, నూతనమైనటువంటి బ్రతుకును జీవిస్తూ, దేవునికి ఇష్టమైన వానిగా బ్రతుకుతూ, దేవుని యొక్క దీవెనలకు ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రలుగా మిగలాలని తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.